అందరికీ నమస్కారం. రౌప్రియ మాల్ అధినేత రవిశంకర్ గ్రూప్స్ అధినేత కంది రవిశంకర్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి కూడా ప్రకాశం జిల్లాలో కూడా సస్పెన్స్ కు తెరపడినట్లయింది. ఈ రోజు ఆయన పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి దాదాపుగా గంటన్నర సేపు కూడా ఏకాంతంగా మాట్లాడటం జరిగింది. ఆయన ఏ రోజు జనసేన పార్టీలో చేరుతున్నారో ఆయనతోటే మనం ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు జనసేన పార్టీలోకి వెళ్తున్నందుకు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం సార్ మా ఛానల్ తరఫున. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఈ పార్టీలోకి వెళ్ళడానికి మెయిన్ కారణం? ఈరోజు కొన్ని పంచుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టి పంచుకున్నాం అందరు ఇప్పుడే మీడియా తరఫున. నెక్స్ట్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర జనసేన అధ్యక్షుడిని కలిసి వచ్చానండి. ఆయన ఈరోజు నాకు ఇచ్చిన టయాన్ని ఉపయోగించుకొని ఆయనతో మాట్లాడి 1-20 నిమిషాలతో పాటు ఈరోజు పవన్ కళ్యాణ్తో ఏకాంతంగా మాట్లాడినందుకు అతని చాలా ఆనందంగా ఉందండి. ఆయన ఇండివిజువల్గా 1-to-1 కూర్చొని ఆయన మాట్లాడే విధానాన్ని నాకు చాలా స్ఫూర్తి కలిగించింది. నేను ఈరోజు రావడానికి కారణం కూడా ఆయన నిజాయితీ, ఆయన ఆలోచన విధానము, ఆయన నడిచే విధానము, అసలు ఎక్కడ తగ్గాలో అక్కడ ఉండటం, మనుషుల్ని ప్రతి ఒక్క గౌరవించడం, ఒక విమర్శ అనేది విమర్శగా చేయడం తప్ప తిట్టడం అనేది లేకుండా ఉన్నందుకు నాకు చాలా ఆనందం కలిగిందండి. సార్, ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గత 2-3 సంవత్సరాల క్రితం మీ ఇంటికి రావటం జరిగింది. మీతోటి కూడా ఆయన ఆప్యాయంగా మాట్లాడటం జరిగింది. అప్పుడు కూడా మీరు ఎలాంటి ప్రత్యక్ష రాజకీయాలకి జోక్యం చేసుకోలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న రాజకీయాలు అనేవి బస్టుబట్టున్నాయి. ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రావడానికి గల కారణం? ఈరోజు అప్పుడు నాకు బంధుత్వం వలన ఆ రోజు సీఎం గారు మా ఇంటికి వచ్చారండి. నేనంటే ఆ రోజు బాగా మాట్లాడారు, చేశారు. అది ఎప్పుడు జనరల్గా ఒక మనిషి తెలిసిన 2 మాటలు మాట్లాడేటప్పటికి అభిమానం అనేది మాట్లాడదండి. ఆయన ఒక సీఎం హోదాలో ఉన్నప్పుడు మేము ఎప్పుడు గౌరవంగానే ఉన్నాము. ఈరోజు పవన్ కళ్యాణ్ ఆశయాలు నాకు బాగా నచ్చినాయండి. మా వాళ్ళు కూడా ఈరోజు మా రిలేటివ్స్ కూడా దాంట్లో ఉన్నందుకు, నెక్స్ట్ ఆయన ఆశయాలు బాగా నచ్చినందుకు, వాళ్ళు ఉండడం వల్ల మన అందుబాటులోకి దగ్గరికి వెళ్తాం కాబట్టి ఒక ఆనందం కలిగింది. పవన్ కళ్యాణ్కి అందరూ వెళ్ళాలని కూడా చాలామంది ఆశలు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఆ అవకాశం నాకు వచ్చింది. ఆయన పిలిచేటప్పుడు కూడా నాకు ఆనందం కలిగి ఈరోజు నేను పోవడానికి ఒక విముఖం చూపెట్టానండి. అందుకని 26వ తారీఖున కంపల్సరీగా మార్నింగ్ 10-11 ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి అక్కడికి మేము గుంటూరు వెళ్తున్నామండి. మంగళగిరిలో సీకే కన్వెన్షన్ సెంటర్లో ప్రోగ్రాం పెట్టారండి. ఆ ప్రోగ్రాంలో మా రవిశంకర్ తరఫున మేము అందరం కలిసి వెళ్తున్నామండి. వ్యక్తిగతంగా కూడా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ మీరు. ఏ రోజు కూడా ఒక కులానికి కానీ ఒక వర్గానికి కానీ ఏ రోజు కూడా మరొక అనేది మీకు ఈ బిజినెస్ రంగంలో దాదాపుగా 40-45 సంవత్సరాలు ఈ రంగంలో ఉన్నా కూడా మీకు అంతలేదు. ఈ రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాపుల బలం మీకు ప్లస్ అవుతుందంటారా? కాపు పవన్ గారు బలం, ఆయన బలం అనేది అన్ని క్యాస్ట్లకు సంబంధించిన వ్యక్తి అండి. ఆయన బలం అంటే ఆయన చిరునవ్వు, ఆయన ఆనందము, ఆయన వ్యక్తిత్వమే ఇంత దూరం తీసుకొచ్చిందండి. ఆల్ ఇండియా లెవెల్లో, వరల్డ్ లెవెల్లో, ఇక్కడ భారతదేశంలోని ఈ ఒక ఆంధ్రప్రదేశ్ని చూసే విధంగా తయారు చేయాలండి. ఆయన 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఆ శక్తివంతంగా పోరాడి ఒక వీరుల్లాగా ఈరోజు విజయం సాధించారండి. ఆయన చూసి మనం చాలా నేర్చుకోవాల్సింది కాబట్టి ఆయన చూసి ఖచ్చితంగా నేర్చుకుని ఆయన ఇంప్రెస్ అయ్యి నేను ముందుకు వచ్చానండి. చంద్రబాబు నాయుడు గారు కూడా మీ విల్లాలో కూడా ఆయన హెలికాప్టర్లో ల్యాండ్ అవడం జరిగింది. ఆయన అయితే ప్రత్యేకంగా కూడా విల్లాను ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి విల్లా ఈ పరిసర ప్రాంతాల్లో కూడా నేను ఎప్పుడు చూడలేదని కూడా మీతో ఆప్యాయతగా మీ బాబు గారితో కూడా మాట్లాడటం జరిగింది. దీని మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిన్న జరిగిన దానికి చంద్రబాబు గారు మా విల్లాలో మాకు ప్రత్యేకమైన హెలిప్యాడ్ ఉండటం వలన హెలిప్యాడ్లో ల్యాండ్ అయ్యారండి. మధ్యవేలపాడు దానికి దగ్గర నియరెస్ట్ ఉండటం వల్ల ల్యాండ్ అయ్యి ఆయన చాలా ఆశ్చర్యపోయారు. నాతో బాగా మాట్లాడారు, విల్లాస్ గురించి తెలుసుకున్నారు, మా అబ్బాయితో కూడా తెలుసుకున్నారు. ఈ రోజు కూడా మా సీఎం ఆఫీస్ నుంచి అభినందనలు వచ్చినాయి, మా విల్లాస్ గురించి మాట్లాడారు. అది చాలా ఆనందంగా, బాబు గారు ఏమున్నా మీరు చెప్పండి, మీకు నేను సహాయం చేస్తా, మీరు బాగా చేయండి, ఎంకరేజ్ చేసి వెళ్ళారండి. నేను నిజంగా చాలా ఆనందపడ్డానండి. ఫస్ట్ టైం 100 రోజుల తర్వాత మా విల్లాస్ రావటం, బాబు గారు వచ్చి ఆనందించడం, అది మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా ఇంటికి సీఎం వచ్చినట్టు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. సార్, రేపు మీరు డిప్యూటీ సీఎం కలిసేటప్పుడు కూడా ఇక్కడ నుంచి ఎంతమందితో ర్యాలీగా బయలుదేరుతున్నారు? కిలార్ రోషి గారు కూడా చేరుతున్నారు అనే సమాచారం ఉంది. దీని మీద
ఎంతమందితోటి ఇక్కడి నుంచి మీరు బయలుదేరుతారు? ఇక్కడికి మేము కారులో అంతా బయలుదేరుతున్నామండి. చాలా అన్ని రకాల ఫ్రెండ్స్ అందరితో, నెక్స్ట్ నా ఫాలోవర్స్తో అంతా బయలుదేరుతున్నాము. కానీ రేపు కిలార్ రోసి గారు అదే రోజు జాయిన్ అవుతున్నారు. ఆయన ఎక్స్ఎమ్మెల్యే పొన్నూరు, నెక్స్ట్ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎంపీగా మనం చేశారండి. ఆయన కూడా భారీ ఎత్తున వచ్చి రాబోతున్నాం. ఇక్కడ మేము భారీ ఎత్తున ఇక్కడి నుంచి మేము రవిప్రియ మాల్ నుంచి 10ంటికి బయలుదేరుతున్నామండి. మీ అందరూ సహకరించి మమ్మల్ని ఆశీర్వదించండి. సార్, మీకు జిల్లా అధ్యక్షుడు పదవి ఇస్తారని కూడా ఒక వర్గం అయితే ఒంగోలులో కానీ ప్రకాశం జిల్లాలో కూడా జనసేన జిల్లా అధ్యక్షుడిగా మీకు కేటాయిస్తారని కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. దీని మీద మీరేమంటారు? ఏమంటే నేను చేరేది రేపు 26వ తారీఖున చేస్తున్నాను. విధి విధానాలు నాకేమి తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఏమి ఆలోచించి ఈ విధానం ప్రకారం మీరు నడవండి అని చెప్తారండి. ఆ విధానం ప్రకారం నడుస్తానండి. అంతేగాని నేను పదవి అనేది నాకు అసలు ఆలోచన విధానమే లేదండి. దాన్ని నమ్ముకొని నేను వెళ్ళటం లేదు. ఆయన వ్యక్తిత్వం నచ్చింది, నేను వెళ్తున్నానండి. వెళ్ళారనుకోండి, సపోజ్ ఇచ్చారనుకోండి, నలుగురితో పాటు కలిసే నేను ఉంటాను తప్ప నా ఇండివిజువల్గా అనేది వ్యాపారంలో పనికొచ్చింది కానీ దీనిలో పనికిరాదండి. ఈ నెల 26వ తేదీని కూడా రవిశంకర్ గ్రూప్స్ అధినేత కంది రవిశంకర్ గారు జనసేన పార్టీలో చేరి ఆయన కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూడా ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ విస్తరణకు, అదేవిధంగా కార్యకర్తల సంక్షేమానికి కూడా కృషి చేయాలని కూడా P5 మీడియా కోరుకుంటుంది. ఆయన భవిష్యత్తులో కూడా జనసేన పార్టీలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి ఆయన, ఎందుకంటే కంది రవిశంకర్ గారి ఫ్యామిలీ ఇప్పుడు కూడా ఒక కుటుంబాన్ని ఆదుకునే ఫ్యామిలీ, ఆ వైపుగా కూడా ఆయన కృషి చేయాలని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి పవన్ కళ్యాణ్ గారి మెప్పు పొందాలని కూడా P5 మీడియా ఆకాంక్షిస్తుంది. కెమెరామెన్ ప్రశాంత్ రత్నం, P5 మీడియా, ఒంగోలు.